సిటీ న్యూస్కు స్వాగతం. నగరంలోని పలు దేవాలయాల్లో ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ధ్వజపటం ఊరేగించారు. అనంతరం అంకురారోహణ, నిత్యబలిహరణ జరిపారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన బందరు రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ పర్వతవర్ధిని రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్నటి నుండి ఈ కార్యక్రమాలు బిగినైనవి. ఆదివారం రోజు నుండి మళ్ళీ ఆదివారం రోజు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. గురువారం రోజున విశేషంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ విరివిగా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. మరియు తదుపరి సుమారుగా గత 7 సంవత్సరాల నుండి జరుగుతున్న విధానంలోనే ఈ సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళా మాతలచే లలితా సహస్రం, విష్ణు సహస్రం పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పారాయణ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా భక్తితో ఆ అమ్మవారి పారాయణ చేసి దేవాలయం ప్రతిధ్వనించేలా వారి వారి ముక్త కంఠాలతో చదివి ఈ దేవాలయాన్ని పునీతులు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ సమయంలో భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా కోరిన వారికి కొంగు బంగారం అన్న తలంపుగా ఎంతో మచిలీపట్నంలో వెంచేసిన శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గత ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు నిర్వహించబడుతున్నాయి. భక్తులందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ జరిపారు. రాత్రి జగజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలాగా విధ్వంసంతో కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 5 కీలక హామీల అమలు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ నిబద్ధత చూపారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి సంతకం మెగా డిఎస్సిపై చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కోసం 2వ సంతకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు 5 రూపాయలకు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లను సైతం జగన్ ప్రభుత్వం మూసివేయగా మరలా వాటిని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు. ముస్లిం సోదరి మండలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏదైతే మరి హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో 5 హామీలు, ముఖ్యమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చే విధంగా సంతకాలు చేస్తూ మరి పాలన మొదలుపెట్టి మనం కూడా చూసాం. గతంలో లాగా విధ్వంసంతో కూడినటువంటి పాలన స్టార్ట్ చేయడం కాకుండా హామీలు నెరవేర్చే విధంగా, హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా 5 సంతకాలు చేసి మంచి పాలనని చంద్రబాబు నాయుడు గారు
మొదలు పెట్టారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వాటిల్లో మరి ప్రధానమైనటువంటిది మొదటి సంతకం మెగా డిఎస్సి. ఎంతోమంది నిరుద్యోగులు కళలు ఫలించేలాగా 16,000 పైగా మరి ఉద్యోగాలన్నిటికీ కూడా డిఎస్సి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక భారీ మెగా నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. గతంలో మరి పాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి మాయ మాటలు చెప్పి ప్రతి సంవత్సరం జనవరి 1నే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లుగా 2016, 2018లో కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా 16,800 పైగా పోస్టులు ఆ రోజున అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా ఒకటి మెగా డిఎస్సి 16,347 పోస్టులు మెగా డిఎస్సి రిలీజ్ చేయటం. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో రైతుల్ని కాపాడే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం. 3 పేదలకి 3,000 పెన్షన్ని 4,000 చేయటం. 4 అన్నా క్యాంటీన్ని మళ్ళీ మొదలు పెడతాం. 5 స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే నైపుణ్యం ఉన్న విద్యార్థులు వాళ్ళ స్కిల్ని వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం కానివ్వండి, అన్ని విధాలుగా కూడా అనుకున్నట్లుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నాడో అటన్నిటి మీద తొలి సంతకం చేయడం జరిగింది. ముందు కూడా ఏ హామీలు ఇస్తే ఏవైతే హామీలు ఇచ్చాడో తప్పనిసరిగా అన్ని హామీలు తీర్చడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మన నియోజకవర్గంలో కూడా కాగిత కృష్ణప్రసాద్ గారి మీద పెట్టుకున్న ఆశ గో ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వాసుదేవ గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం అన్నారు. గో ఉత్పత్తులతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని వాసుదేవ గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈడేపల్లిలో శ్రీ వాసుదేవ గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలువురు మహిళలకు గో ఉత్పత్తుల తయారీ విధానంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో గోవు యొక్క ఆవశ్యకతను వివరిస్తూ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోమూత్రంతోనూ, ఆవు పేడతోనూ, ఆవు పాలతోనూ అనేక రకాలైన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చన్నారు. గో ఉత్పత్తులు అనేక రకాలుగా ఉపయోగపడడం వలన ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా అనేక లాభాలు కలుగుతాయన్నారు. ఆవు పేడతో చేసే ధూప్ స్టిక్లను, అగరవత్తులను తదితర ఉత్పత్తులను మహిళలకు చేయడం నేర్పించారు. మహిళలు ఆవు ఉత్పత్తులతో చేసే ప్రోడక్టులను ఇంటి వద్ద సొంతంగా తయారు చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావచ్చని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకుడు పివి ఫణికుమార్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాసుదేవ గోశాల ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా వాసుదేవ గోశాల ఆధ్వర్యంలో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నాం. ఈ ఉత్పత్తుల తయారీనే కాకుండా సమాజానికి మహిళల్లో ఆర్థిక స్వావలంబన కావాలి, మహిళలు వారి స్వశక్తి మీదే వారే ఆధారపడి కొన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసుకోవాలని ఆలోచనతో మేము గో ఉత్పత్తుల శిక్షణ తయారీని ఇప్పటికీ ఒక 70-80 చోట్ల పెట్టాం. ఈరోజు మచిలీపట్నంలో ఈ ప్రాంతంలో కూడా మీరు తయారు చేసేటువంటి ఉత్పత్తులు మాకు కూడా చూపిస్తే మేము కూడా నేర్చుకుని ఎంతో కొంత ఆర్థికంగా ఇంట్లో బయటికి వెళ్ళి పని చేసుకోకుండా మాకు ఉపయోగపడతాయని కొంతమంది అడగడం మీద ఈరోజు ఈ శిక్షణా తరగతిని ఏర్పాటు చేశాం. ఈ శిక్షణా తరగతిలో ముఖ్యంగా ఆవు నుంచి 3 పదార్థాలు మనకు వస్తాయి. 1 ఆవు పేడ, 2 గోమూత్రము, అట్లాగే ఆవు పాలు. పేడను ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా రోడ్డు మీద వదలాల్సిన అవసరమే ఆవుని లేదు. ఆవు ప్రతిరోజు దాదాపుగా సుమారుగా ఒక 10 కిలోలు 12 కిలోలు పేడ వస్తుంది అనమాట. ఆ పేడతో కనుక మనం సుమారుగా ఒక 20-30 పిడకలు కొట్టుకున్నాం అనుకోండి, పిడకన 5 రూపాయలు మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు అనమాట. అంటే యజ్ఞాలు, హోమాలు అలాంటివి చేసే వాళ్ళందరూ కూడా ఆవు పిడకలను తీసుకుంటారు. ఆ పిడకని కనుక మనం తయారు చేసి పెట్టుకుంటే రోజుకు 100-150 రూపాయలు మనం సంపాదించవచ్చు. అట్లాగే
పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు వాసుదేవ గోసంఘం ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గోమూత్రంతోనూ ఆవు పేడతోనూ అలాగే ఆవు పాలతోనూ చేసి మరి మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి మహిళలకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తూ ఇక్కడ మరి ఈడేపల్లిలో ఆయన పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇవాళ ధూప్ స్టిక్కులు తయారు చేయడం ఎలా, అలాగే అగరవత్తులు ఆవు పేడతో తయారు చేయడం ఎలా, ఇవన్నీ కూడా మహిళలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఆవు పాలతో మనకు ఎంతో ఆరోగ్యకరమైన ఆవు పాలతో ఏమేమి చేసుకోవచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మహిళలకి శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు, మహిళలు ఆర్థికంగా ఇంకా బలోపేతం అవ్వాలి అనే ఉద్దేశంతో చక్కటి కార్యక్రమాన్ని పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. కావున పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఎవరు ఎప్పుడు అడిగినా కూడా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను అని చెప్పి మరి ప్రతి మహిళలకి కూడా ఇంట్లో ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు చేసుకోవచ్చు అని చెప్పి అందరికీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నా కూడా వారు నేర్చుకుని ఇక్కడ ఈ శిక్షణా కేంద్రంలో వారు 10 మందికి ఉపయోగపడేటట్టుగా తయారు చేయడమే లక్ష్యం అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు చెబుతున్నారు. చాలా ఆనందదాయకం. ఇవాళ గోమూత్రంతో కానీ మరి వారు చెప్పిన విధంగా ఆవు పేడతో కానీ ఆవు పాలతో కానీ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా నేర్చుకుని మరి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఉత్పత్తులను మన అందరం కూడా తయారు చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈరోజు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వాసుదేవ గోశాల మా గోగుల గురించి చెప్పడం జరిగింది. చక్కగా మా ఆడవాళ్ళని పిలిచి ఏమి ఆవు గురించి ఏమి ఉపయోగించుకోవాలో, మహిళలు ఏమి సంపాదించుకోవాలో, బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నామో అని ఈరోజు ఆయన మమ్మల్ని పిలిచి మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే మాకు చెప్పినటువంటి మన పల్లపాటి సుబ్రహ్మణ్యం గారికి ఇంకా మేము ఎన్నో నేర్చుకోవాలని, గోవుల గురించి ఇంకా మేము కూడా ఆటల్లో బాగా డెవలప్ అవ్వాలని, ఆ గోమాత్రం గురించి కానీ ఆవు గురించి కానీ మాకు తెలియదు. ఇవాళ ఆయన చెప్పిన తర్వాత మేము కూడా మా సొంత ప్రయత్నం చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. మహిళాం తల్లి అందరం కూడా మేము కూడా మా వంతు వరకు దాన్ని నేర్చుకుని మా భవిష్యత్తు కూడా చూసుకుందాం అనుకుంటున్నాం. అదేవిధంగా మా సుబ్రహ్మణ్యం అన్నయ్య గారికి వెరీ థ్యాంక్స్. మోపిదేవి ప్రెస్ క్లబ్ సభ్యుల సేవలు అభినందనీయమని తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య కొనియాడారు. మోపిదేవిలో ప్రెస్ క్లబ్ పర్యవేక్షణలో ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘంల సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రారంభించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం 24వ రోజుకు చేరుకుంది. మోపిదేవి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కాముని సంతోష్ సిద్ధు జ్ఞాపకార్థం, హైదరాబాద్కు చెందిన కాముని శ్రీనివాస్, పెద్దప్రోలుకు చెందిన కృత్తివెంటి పద్మావతి జ్ఞాపకార్థం భర్త సత్యనారాయణమూర్తిల ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీని తహసీల్దార్ శ్రీవిద్య ప్రారంభించారు. దాతల సహకారంతో మోపిదేవి మండలంలోని జర్నలిస్టులు భక్తులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీవిద్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సునీల్, విలేకరులు కొండపల్లి శ్రీనివాసరావు, బీడీఆర్ ప్రసాద్, కందుల సీతారామయ్య, రెమ్మనపూడి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సర్వజన ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. సర్వజన ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎంఓ నిరంజన్ కుమార్లకు ఆసుపత్రిలో ఉన్న వివిధ సమస్యలపైన కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎండోస్కోపీ సదుపాయమును అందుబాటులోకి తేవాలని, మెటర్నిటీ వార్డులో ఏసీలు, ఫ్యాన్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. 108లో పేషెంట్ను తీసుకురాగానే రోగిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లడానికి గాను ఎంఎన్ఓను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రోగులకు ఖచ్చితమైన ల్యాబ్ రిపోర్టులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించడం జరిగిందని సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, బెల్లంకొండ రవి, ధనికొండ చిన్ని, ఎం గోపీప్రసాద్, ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గత ఒక 5-6 సంవత్సరాల మట్టి ఎండోస్కోపీ మిషన్ వచ్చి దాని ఖరీదు 60-70 లక్షల ఖరీదు, అది వాడకంలో లేదు. అది చాలాసార్లు మేము గతంలో కూడా తెలియజేసాం. అయితే ఏమవుతుందంటే అది మిషన్ కావాలంటే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. ఇక్కడి నుంచి పేషెంట్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ 2 రోజులు 3 రోజులు 4 రోజులు పడుతుంది ఎండోస్కోపీ చేయడానికి. ఇక్కడ నుంచి 108 ఫ్రీగా తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పేషెంట్ అక్కడ పెట్టిన తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ మచిలీపట్నం ఇక్కడ హాస్పిటల్ రావాలంటే 4-5 వేలు అంబులెన్స్ ఖర్చు పెట్టుకుని ఆ పేషెంట్ మళ్ళీ ఇక్కడ రావాల్సి వస్తుంది. అదే మిషన్ అందుబాటులో ఉంది కాబట్టి ఆ మిషన్ని అమల్లో పెట్టమని అడిగాం. సూపరింటెండెంట్ గారు కూడా స్పానుకూలంగా సంధించి తొందరలోనే డాక్టర్ వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తానని తెలియజేశారు. ఇంకో విషయం ఏంటంటే 108 ఎక్కడ ఏం జరిగినా అది పేషెంట్లు ఎక్కించుకొస్తుంది, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా తీసుకొస్తుంది.
తీసుకురాగానే చాలా స్పీడ్గా వస్తుంది, అందరూ మనం పబ్లిక్ అందరం కూడా దానికి సైడ్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ తీసుకురాగానే క్యాజువాలిటీలో తీసుకెళ్తాకి ఆ పేషెంట్ని ఒక అటెండర్ని ఏర్పాటు చేయమన్నాం, ఒక ఎంఎన్ఓ కానీ అటెండర్ కానీ. ఎందుకంటే పేషెంట్ వెనకాల బంధువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. టక్మంటే ఆ పేషెంట్ని తీసుకెళ్ళి క్యాజువాలిటీలో పెడితే వైద్యం అందుద్ది అతనికి. అది కూడా అమలు పెట్టమంటే ఎంపన్నా సెక్యూరిటీని ఎవరన్నా అరేంజ్ చేస్తానని చెప్పి సూపరింటెండెంట్ గారు తెలియజేశారు. ఇంకో విషయం ఏంటంటే డెలివరీ వార్డులో మా ఏసీలు ఫ్యాన్లు పనిచేయట్లేదు సరిగ్గా. అది చెప్తే అది 40 ఏసీలు పెండింగ్లోనే బిల్లు ఏదో ఆగిందన్నారు. వాటిలోనే ఫ్యాన్లు కూడా తొందరలోనే ఇచ్చేస్తానని చెప్పారు. వీటన్నిటి మీద స్పందించినందుకు సూపరింటెండెంట్ గారు అభినందనలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ కొన్ని రోజులు, ఒక 4 రోజుల్లోపు ఎండోస్కోపీ కానీ ఇవన్నీ అమలు రాని పక్షంలో కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి కొల్లేంద్రరావు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఇది ఎందుకంటే కొన్ని వేల మందికి ఉపయోగపడేది సమస్యలు కాబట్టి, సర్వజన ఆసుపత్రి అంటే సర్వం ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి రిఫర్లు వెళ్తున్నాయి కేసులు ఎక్కువ. ఆ రిఫర్లో కూడా కొంచెం అంత తగ్గించి పేషెంట్ వెనకాల ఉన్న వెళ్ళేవాళ్ళు విజయవాడ వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ రిఫర్లను కూడా తగ్గించి ఇక్కడే అందుబాటులో పెట్టాలని తెలియజేసాం. అలాగే అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. చూద్దాం 4 రోజుల్లో. మచిలీపట్నం బీసీ సంక్షేమ సంఘం సేకుపోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సర్వజన ఆసుపత్రికి రావడం జరిగింది. విషయం ఏంటంటే ఈరోజు సూపరింటెండెంట్ గారిని కలిసి ఎండోస్కోపీ మిషను 5 years అయింది వచ్చి, అది దాన్ని అమల్లోకి ఇంకా చేయడానికి ఇంకా తీసుకురాలేదు. దాన్ని ఓపెన్ చేసి పేషెంట్లకి మెరుగైన వైద్యం కోసం అది ఓపెన్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. అట్లాగే లేబర్ వార్డులో ఫ్యాన్లు ఏసీలు పనిచేయట్లేదని చెప్పడంతో 42 ఏసీలు శాంక్షన్ అయినాయి గవర్నమెంట్ నుంచి. 2 ఏసీలు మాత్రమే రావడం జరిగిందని చెప్పారు. ఇంకా 40 ఏసీలు పెండింగ్లో ఉన్నాయి. అవి రాగానే అవి కూడా చూస్తామని చెప్పారు. అట్లాగే 108 విషయంలో 108 వాహనం క్యాజువాలిటీకి రాగానే క్యాజువాలిటీలో అక్కడ సరిగ్గా రిసీవింగ్ అనేది సరిగ్గా లేదు. ఎందుకంటే వార్డు బాయ్లు ఉంటారు, ఎవరి పనులు ఉంటారు. పేషెంట్ వెనకాల వాళ్ళ బంధువులు ఎవరైనా రావచ్చు రాకపోవచ్చు. రాగానే స్ట్రెచర్ మీద తీసుకుని క్యాజువాలిటీ తీసుకెళ్తే సరైన వైద్యం వెంటనే అందుద్దనే ఉద్దేశంతో అది కూడా చెప్పడం జరిగింది. అట్లాగే వెంటిలేటర్ కూడా క్యాజువాలిటీలో ఏర్పాటు చేయాలని చెప్పాం. ఆల్రెడీ వెంటిలేటర్ మొన్నే రీసెంట్గా క్యాజువాలిటీలో వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే సూపరింటెండెంట్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఈ విషయాల మీద మేము ఒక 10-15 రోజుల్లో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా మేము విజయవాడ నుంచి సరైన స్పెషలిస్టులను తీసుకొచ్చి ఆ ఎండోస్కోపీ వారానికి 1 రోజు 2 రోజులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పేషెంట్లందరినీ చూసి అట్లాగే అన్ని చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనికి మేము బీసీ సంక్షేమ సంఘం తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.